ఒకప్పుడు బెంగుళూరు ఎలా ఉండేదంటే నేను మాట్లాడేది 95 నుంచి 2000 వరకు అన్నమాట. అప్పుడు మా బ్రదర్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. మా విలేజ్ నుంచి లీవ్‌లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఉన్నప్పుడు మేము వాళ్ళని కలిసేదానికి వచ్చినప్పుడు మా బస్సు 8:00కి మార్కెట్‌లో దింపేస్తుందన్నమాట. అప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే 18 డిగ్రీస్ టెంపరేచర్ ఉండేది. అరౌండ్ 18 డిగ్రీస్ అలా ఉండేది. నెక్స్ట్ ఏంటంటే పెద్దగా ట్రాఫిక్ ఏం ఉండేది కాదు. చాలా గ్రీనరీగా ఉండేది. అప్పుడు ఈ హెచ్ఏఎల్ వాళ్ళు, బెమెల్ వాళ్ళు వీళ్ళంతా జర్కిన్లు వేసుకొని వాళ్ళ బస్సుల్లో ఎక్కి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేది. ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుండేది అనమాట. ఈవెన్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా మనకి 60 నుంచి 70 ఫీట్స్ లోనే వాటర్ కూడా దొరికేది. ఇప్పుడు ఉండేలాగా ట్యాంకర్స్ అవి ఇవి చాలా తక్కువ, అప్పుడేం పెద్దగా ఉండేటివి కాదు, అంత అవసరం కూడా ఉండేది కాదనమాట అప్పుడు. సో ఈ గ్రీనరీని, ఈ వెదర్ ని, ట్రాఫిక్ పెద్దగా లేకపోవడం చూసి సెటిల్ అయితే బెంగళూరులోనే సెటిల్ అవ్వాలని అప్పుడే అనుకున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. నేను 2006 లో కోరమంగళలో ఒక స్మాల్ హౌస్ తీసుకున్నాను. ఆఫీసు 4 కిలోమీటర్స్ ఉండేదన్నమాట. రోజు ఆఫీస్ నుంచి ఇంటికి మధ్యాహ్నం ఈవెన్ లంచ్ కూడా వచ్చేసేవాడిని. నాకు 10 మినిట్స్ పట్టేది అంతే. ఇప్పుడు సేమ్ ఏరియాలో నేను ఉండట్లేదు, నేను వేరే ఏరియాకి వచ్చేసాను. అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది అది ఇది అనేసి, డ్యూ టు అదర్ రీజన్స్ కూడా. బట్ ఇప్పుడు అదే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే మినిమం 40 మినిట్స్ పడుతుంది అనమాట. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 1 డేలోనే మనకి అన్ని వెదర్స్ చూపించేసేది అనమాట. మార్నింగ్ ఆఫీస్కి పోయేదానికి కన్వీనియంట్గా ఉండేది, ఈవినింగ్ అయితే కంపల్సరీ వర్షం పడేది. చాలా రోజులు వర్షం పడుతుంది అనమాట మంత్లో. నెక్స్ట్ మళ్ళీ నైట్ ఏందనుకో బాగా చలి ఉండేది అనమాట. ఆ వెదర్ చూసేదానికి బాగుండేది. అందుకే చాలా మంది బెంగళూరులో ముందు బాగా సెటిల్ అయ్యేవాళ్ళు. బెంగళూరుని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు కదా. గ్రీన్ సిటీ అని, దాని తర్వాత సిలికాన్ వ్యాలీ అని, దాని తర్వాత పెన్షనర్స్ ప్యారడైజ్ అని రకరకాల పేర్లతో పిలిచాడు. ఇప్పుడు ఏమైపోయింది, బెంగళూరు అంటేనే మనకు గుర్తొచ్చేది ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్. వరల్డ్ లో 6th మోస్ట్ కంజెస్టెడ్ సిటీ అయిపోయింది బెంగళూరు. ఇప్పుడు ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ స్పీడ్ ప్రస్తుతానికి బెంగళూరులో 18 km/h ఉందన్నమాట. ఇది అలానే కంటిన్యూ అయిందనుకోండి 8 kilometers వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. జనరల్ గా బెంగళూరులో ట్రాఫిక్ జామ్స్ ఎక్కడ అవుతాయి అందరికీ తెలిసిందే కదా. అవుటర్ రింగ్ రోడ్ లో అవుతూ ఉంటాయి అనమాట. కేఆర్పురం జంక్షన్, దాని తర్వాత మారతల్లి బ్రిడ్జ్, దాని తర్వాత సిల్క్ బోర్డు, ఇక్కడ ఎక్కువ అవుతుంటాయి. ఈవెన్ సిల్క్ బోర్డ్ కి ఎక్స్ అకౌంట్ కూడా ఒకటి ఉంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి అది ఇది వాళ్ళన్నీ చెప్తుంటారు అనమాట. ఆ అకౌంట్ లో చెప్తుంటారు అనమాట. ఈ మధ్య వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి అనమాట. ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అక్కడ ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. ఫ్లడ్స్ వచ్చిందంటే ఇంక చెప్పాల్సిన పనే లేదనమాట. ఈ ట్రాఫిక్ జామ్స్ తో, ఈ వాటర్ ఇష్యూస్ తో ఏమవుతున్నాయంటే చాలా కంపెనీస్ కూడా బెంగళూరును వదిలి వేరే సిటీస్కి వెళ్ళాలి అని ప్రయత్నాల్లో కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో మనకి చూస్తే మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ డేటా సెంటర్స్ అన్ని అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లేవన్నమాట. మనం ఈ వీడియో సిరీస్ ని 3 parts గా చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కొద్దిగా హిస్టరీ, బూమ్ రావడానికి బెంగళూరులో ఏమి దోహదపడ్డాయి దాని గురించి ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. థర్డ్ వీడియోలో ఎక్స్పర్ట్స్ ఏ సొల్యూషన్స్ ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఏమైనా మనకి అందుబాటులో ఉన్నాయా లేదా కూడా మాట్లాడదాం. బెంగళూరు పెన్షనర్స్ ప్యారడైజ్ ఎలా అయిందో చూద్దాం. ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళు చాలా మంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ని చూసింటారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కొద్ది ముందుకు వచ్చినారంటే అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, కెంపెగౌడ స్టాచ్యూ అనమాట. ఇన్ఫాక్ట్ ఆ ఎయిర్పోర్ట్ పేరే, బెంగళూరు ఎయిర్పోర్ట్ పేరే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా. ఈ కెంపెగౌడనే బెంగళూరుని నిర్మించినాడు 1537 లో అనమాట. అప్పుడు అతను విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్ గా ఉండేవాడు. సో అప్పుడు ఏం చేశాడు అంటే, హిస్టరీ ప్రకారం మనం చూస్తే 4 ఎద్దల బండ్లు తీసుకొని చిక్పేట నుంచి వెళ్ళమన్నాడు అనమాట. 4 దిక్కులకి వెళ్ళమన్నాడు. అది ఎక్కడ స్టాప్ అయితే వాటిల్ని బౌండరీస్ గా చేసుకొని ఆ సర్కిల్ చుట్టేసి ఆ మధ్యలో ఉండేదంతా బెంగళూరు సిటీగా అతను నిర్మించినాడు అనమాట. అప్పుడు ఏమేం చేశాడు అంటే, అతను మడ్ ఫోర్ట్ అంటే మట్టితో ఫోర్ట్ని, ఆ తర్వాత మార్కెట్స్ ని, దాని తర్వాత రెసిడెన్షియల్ హౌసెస్ ని అప్పుడే అతను నిర్మించినాడు. దాని తర్వాత చాలా మంది ఇండియాని పాలించినారు కదా, మొఘల్ సామ్రాజ్యులు, దాని తర్వాత టిప్పు సుల్తాను, నెక్స్ట్ మైసూర్ మహారాజా, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు. ఈ హిస్టరీ మనకు తెలిసిందే. 1909లో జంషెడ్జీ టాటా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఎంఐటి వీటితో ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది అని అనుకొని స్వామి వివేకానంద గారితో మాట్లాడాడు అనమాట. దీనికి వివేకానంద గారు కూడా
ఓకే అలాంటిది ఉంటే బాగుంటుంది నేను గో హెడ్ అని చెప్పిన తర్వాత జంషెడ్జీ టాటా బ్రిటిషర్స్ తో మాట్లాడాడు అనమాట. వాళ్ళు అంతగా యాక్సెప్ట్ చేయలేదు, ఓకే అన్నారు. బట్ నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్లి మైసూర్ మహారాజుతో కూడా మాట్లాడి అతని దగ్గర కూడా అప్రూవ్ తీసుకొని 1909 లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ని జంషెడ్జీ టాటా బెంగళూరులో స్థాపించినాడు. అప్పుడు మైసూర్ మహారాజా 371 acres ఆఫ్ ల్యాండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి ఇచ్చినాడు. దాని తర్వాత 5 lakhs కన్స్ట్రక్షన్ కి ఇచ్చాడు అనమాట. అప్పుడు 5 lakhs అంటే చాలా ఎక్కువ కదా. దాని తర్వాత రికరింగ్ అమౌంట్ కూడా పర్ ఇయర్ 50,000 మైసూర్ మహారాజా ఈ ఇన్స్టిట్యూట్ కి ఇచ్చినాడు. ఈ మూవ్మెంట్ బెంగళూరులో చాలా కంపెనీలు వచ్చేదానికి దోహదపడింది. 1916 లో మైసూర్ శాండిల్ వాళ్ళు బెంగళూరులో కంపెనీని స్థాపించినారు. 1940s లో హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ బెంగళూరుకి వచ్చింది. వరల్డ్ వార్ II టైంలో వాల్చంద్ హీరాచంద్ అనే ఇండస్ట్రియలిస్ట్ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్లైట్స్ కి రిపేర్ చేయాలి అది ఇది అని వాళ్ళని కూడా ఒప్పించి హెచ్ఏఎల్ ని ఆ టైంలో స్టార్ట్ చేశాడు అనమాట. వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేక వాళ్ళు కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హెచ్ఏఎల్ అండర్ గవర్నమెంట్ కి పబ్లిక్ సెక్టర్ గా వెళ్ళిపోయింది అనమాట. బెంగళూరు స్ట్రాటజిక్ లొకేషన్. మన ఇండియా మ్యాప్ చూసామంటే కోస్టల్ సైడ్ బెంగళూరు ఉండదన్నమాట, డీప్ సౌత్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎలా ఉంటుంది, పైన ఉంటుంది. బాంబే ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో కోస్టల్ ఏరియాలో ఉంటుంది. అలా బెంగళూరు అలా ఉండదు, డీప్ సౌత్ లో ఉంటుంది కాబట్టి ఇది స్ట్రాటజిక్ లొకేషన్. మిగతా కంట్రీస్ కూడా అది దగ్గరగా ఉండదు కాబట్టి మనకి చాలా ఆర్గనైజేషన్స్ బెంగళూరులోనే పెట్టడానికి అది దోహదపడింది అనమాట. ఆ విధంగా ఇస్రోని 1969 లో బెంగళూరులో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత హెచ్ఎంటి వచ్చింది, బిఈఎల్ వచ్చింది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అన్నమాట. ఇవి ఎందుకంటే డిఫెన్స్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి అనమాట. సో బిఎల్ వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయీస్ అంతా స్కాటర్డ్ అయిపోయేవాళ్ళు, అంటే రెసిడెన్షియల్ హౌసెస్ వాళ్ళవి దూరంగా ఉండేది. డిఫెన్స్ రిలేటెడ్ కాబట్టి అలా ఉంటే ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీకి అని ఏం చేశారా అంటే ఒకే ప్లేస్ లో, అంటే నియర్ టు దట్ బిఎల్ఏ 1440 హౌసెస్ తో ఒక టౌన్షిప్ ని బిల్డ్ చేశారనమాట. అప్పటి నుంచే బెంగళూరుని పెన్షనర్స్ ప్యారడైజ్ అన్నారనమాట. ఈ టౌన్షిప్స్ అన్నిటిని ప్లాన్ చేసింది ఎవరంటే ఆర్కే బలిగా అనే అతను అనమాట. తర్వాత ఇతనికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా అంటే యుఎస్ లో సిలికాన్ వ్యాలీ ఉంది కదా, ఆ విధంగా మనకి బెంగళూరులో కూడా అవసరం అని అతను అనుకుని ఏం చేశాడు అంటే 78 లో ఎలక్ట్రానిక్ సిటీని స్టార్ట్ చేశాడు. దాని తర్వాతే మనకి 1980లో విప్రో వచ్చింది, 83లో ఇన్ఫోసిస్ వచ్చింది. ఇన్ఫోసిస్ యాక్చువల్ గా ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది పూణేలో, 2 years ముందు అక్కడ చేశాడు. దాని తర్వాత ఈ పాలసీస్ అన్ని నచ్చి, అది కాక నారాయణమూర్తి కర్ణాటక అతనే కాబట్టి అతను పూణే నుంచి బెంగళూరుకి మూవ్ చేశాడు అనమాట. 1985లో ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ బెంగళూరుకి వచ్చింది అనమాట. దాని తర్వాత 1991లో మనకందరికీ తెలిసిందే కదా, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి మన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చాలా ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి కదా, అప్పుడు చాలా కంపెనీలు బెంగళూరుకి క్యూ కట్టాయన్నమాట. సో అప్పుడే చాలా మల్టీనేషనల్ కంపెనీలు బెంగళూరులో బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేశాయన్నమాట. సో దీని వలన చాలా బూమ్ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు ఉండే ఆ పీరియడ్ ని గోల్డెన్ డెకేడ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ అని బెంగళూరులో అంటారనమాట. ఆ టైంలోనే చాలా మంది ఎన్ఆర్ఐస్ మళ్ళా యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి చాలా స్టార్ట్అప్స్ ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే టైం జోన్ డిఫరెన్సెస్ కూడా. అక్కడ మనకి నైట్ అయింది అనుకోండి, ఇక్కడ పగలవుతుంది, ఇక్కడ పగులైంది అక్కడ నైట్ అవుతుంది కాబట్టి సో చాలా మంది కాల్ సెంటర్ రిలేటెడ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేదానికి అది కూడా దోహదపడింది అనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే లేబర్ షార్టేజెస్ యుఎస్ లో ఉండింది కాబట్టి ఇండియాలో అప్పటికి చాలా లేబర్ ఉండింది, అంటే చాలా మంది ప్రొఫెషనల్స్ ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని చెప్పాను కదా. సో దీనివల్ల బెంగళూరులో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు. ఇది కూడా బెంగళూరులో ఇంప్రూవ్ అయ్యేదానికి, ఐటీ హబ్ గా మారేదానికి దోహదపడింది. ఈ వీడియోలో ఇంతవరకు మనము హిస్టరీ గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ ట్రాఫిక్ ఇష్యూస్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయో చూద్దాం.